ఏమండోయ్ 900 సంవత్సరముల చరిత్ర కలిగిన వేణుగోపాల స్వామి దేవాలయమా, అందులోని శైవ వైష్ణవ పుణ్యక్షేత్రమా, 300 సంవత్సరముల చరిత్ర కలిగిన శివాలయమా, అది కూడా శాలివాహన శకంలో అనగా క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ప్రతిష్ఠించబడిన దేవాలయమా ఎక్కడా అనుకుంటున్నారా? అదే అండి, రాజమండ్రి నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరం గల సీతానగరం మండలానికి చెందిన మునికూడలి అనే గ్రామంలో ఉన్న శైవ వైష్ణవ పుణ్యక్షేత్రం అండి. ఇది పవిత్ర గోదావరి పరివాహక ప్రాంతం కావడం వలన పూర్వం మునులందరూ కలిసి ఇక్కడ తపస్సు చేసుకునేవారట. దాని వల్ల ఈ గ్రామానికి మొదట మునికోటమిగా పేరు వచ్చిందంటండి. కాలక్రమేణా మునికోటమి పేరు కాస్త మునికూడలిగా మారిందటండి. ఇక ఈ శైవ వైష్ణవ పుణ్యక్షేత్రం చరిత్రకు వెళితే శాలివాహన శకం 1047 అనగా క్రీస్తు శకం 1124 సంవత్సరంలో మహారాజ మాన్యశ్రీ శ్రీ ముప్పా భూపాల చక్రవర్తి గారు ఈ విగ్రహాల్ని ప్రతిష్ఠించారటండి. కాలక్రమేణా ఈ దేవాలయం శిథిలం అవ్వగా మళ్లీ క్రీస్తు శకం 1484 సంవత్సరంలో పశ్చిమ ముఖంగా పిఠాపురం సంస్థానం వారు పునఃప్రతిష్ఠ చేశారటండి. అంటే 901 సంవత్సరముల ముందే శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నిర్మించబడిందండి. మనల్ని ఆకట్టుకునే విషయం ఏమిటంటే ఏకకాలంలో రామదుర్గం కొండ మీద ఉన్న వేణుగోపాల స్వామి విగ్రహాన్ని, ఇక్కడ ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఒక్కరే. అలాగే ఈ వేణుగోపాల స్వామి వారికి కుడివైపున 19వ శతాబ్దంలో సుమారు 300 సంవత్సరముల క్రితం శ్రీ ఉమా పార్వతి సోమేశ్వర స్వామి వారిని శివరామ సిద్ధాంతి గారు ప్రతిష్ఠించారటండి. అప్పటి నుంచి శివకేశవులిద్దరికీ దీపదూప నైవేద్యాలు పూజలు నిర్వహిస్తున్నారటండి. ఇక్కడ 6 తరాల నుంచి ఒకే కుటుంబానికి చెందిన అర్చకులు వేణుగోపాల స్వామికి కైంకర్యాలు జరుపుతున్నారట. ఇక్కడ విశిష్టత ఏమిటంటే ప్రతి పుష్కరాలకి లక్షల్లో భక్తులు గోదావరి స్నానానికి వస్తారండి. పుష్కరాలు 12 రోజులు కూడా అన్నదానం చేస్తారండి.